తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 42 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 38వ వచనం. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోర్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబావులు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబావులు భూగర్భంలో ఉండెను. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినేవే వారి తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడిక్కడున్నాడు. అప్పటికే యేసుప్రభు వారు ఎన్నో సూచక్రియలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అవన్నీ చూసి కూడా శాస్త్రులు పరిసయ్యులు ఇంకొక సూచక్రియ కావాలని అడుగుతున్నారు. అది ఎలా ఉందంటే ఏదో వారి వినోదం కోసం అడిగినట్లుంది, ఇంకా లేకపోతే పరీక్షించటానికో అన్నట్లు. అలాంటి వారిని ప్రభు పిలుస్తున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా అని. మంచిదాన్ని అంగీకరించే మనసు బుద్ధి రెండూ లేదు ఆ తరానికి. ఈరోజు మనలో కూడా ఇటువంటి వారం లేకపోలేదు. సాక్ష్యాలు ఎన్ని ఉన్నప్పటికీ యేసుప్రభుని తిరస్కరించేవారు ఎందరో ఉన్నారు. బైబిల్ సత్యాలు స్పష్టంగా చెప్పబడుతున్నా, అవి ఉన్నాయని రుజువున్నప్పటికీ ఆత్మీయ అనుభవాల గురించి ఎందరో పంచుకుంటున్నా, లేదా ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదాలు పొందినప్పటికీ కొందరు అంటారు ఈ విధంగా, ఏమనంటే ఇంకేమైనా అద్భుతం జరిగితేనే నేను నమ్ముతాను అని. లేకపోతే వారింట్లో జరగవలసిన ఏదో ఒక శుభకార్యాన్ని అడ్డుపెట్టుకుని ఇది జరిగితే నేను ఆయనకు విధేయత చూపిస్తానంటారు. అది జరిగిన తర్వాత ఇంకొక దాన్ని పెట్టుకుంటారు. వారు నిజంగా విధేయత చూపించాలనే మనసుతో కాదు, వారు అనుకున్నట్లు జరగకపోతే తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి పనికొస్తుంది అన్నట్లుగా చూస్తారు. విశ్వాసాన్ని వినోదంగా మారుస్తూ దేవుని పరీక్షించేవారు ఎందరో ఉన్న తరం ఇది. కొందరు యూత్ మీటింగ్స్కి, క్రూసేస్లోకి వస్తారు. కారణం ఏంటంటే ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కోసమో, టైంపాస్ కోసమో, లేకపోతే ఆ వాక్యం చెప్పే వ్యక్తిని విమర్శించడం కోసమో, ఆ వాక్యాన్ని వినేసి సర్లే ఏం చెప్తారో చూద్దామన్నట్లుగానో, ఇలాగా అనేక రకాలైన మనస్తత్వాలతో వస్తారు. కానీ నిజంగా మనసు మార్చుకోవాలి అని ప్రేమతో అక్కడ కూర్చుంటే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారు. అలా ఎంతమంది దేవుని స్వరాన్ని విని తిరిగి వెళ్తున్నారు ఈ రోజుల్లో. ఆ కాలపు పరిసయ్యుల్లాగా సభలకు వెళ్తూ కూడా విశ్వాసం లేకుండా దేవుణ్ణి పరీక్షించే తత్వం ఎందరికో ఉంది. ఆ రోజుల్లో ఆ శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసుప్రభు వెంటే తిరుగుతూ ఉన్నారు. చాలా ఆయన చేసే కార్యాలు చూస్తూనే ఉన్నారు, ఆయన చెప్పే బోధలు వింటూనే ఉన్నారు. కానీ ఇంకా ఆయనను పరీక్షించాలని, ఇంకేదో ఆయన కన్నా ఏదో పై చేయి వారిదన్నట్లుగా వారు చేస్తూ ఉన్నారు. అలాంటి తత్వం కలిగిన వారిని, అలాంటి గర్వపు హృదయాన్ని ఎవరు మార్చగలరు? దేవుడు ఎలాంటి వారితో ఉంటానని వాగ్దానం చేశారంటే, దీన మనస్సు కల వారితో ఉంటానని యెషయా పుస్తకంలో ఆయన వాగ్దానం చేశారు. ఆ వచనాన్ని ఒకసారి చూస్తే యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయమగల వారి యొద్దను దీన మనస్సు కల వారి యొద్దను నివసించుచున్నాను అని. దీనిని బట్టి ప్రభువు దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక మనిషి హృదయంలోని గర్వము వారిని దేవునికి దూరంగా చేస్తుంది. అందుకే సామెతల పుస్తకంలో రాయబడింది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని. అలా మనం ఇంకా కొన్ని మాటలు కూడా వింటాం ఈ తరంలో. అయితే దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే నా సమస్య ఇప్పుడే పరిష్కరించమనండి చూద్దాం అనుకుంటారు. ఇది ఒక విధమైన గౌరవం లేని పరీక్షించే ధోరణి. యేసుప్రభు కాలంలో ప్రజలు ఇదే ధోరణితో ఉన్నారు. అలాంటి వారితోనే ప్రభు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. సత్యం తెలిసి వింటూ కూడా అది మనసుకు నచ్చలేదని తిరస్కరిస్తూ ఉంటారు. ఏదో ఒక కారణం చేత దాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క సత్యాన్ని తిరస్కరించేవారు ఎందరినో చూస్తాం ఈ లోకంలో. నినేవే ప్రజలైతే యోనా మాట విని మనసు మార్చుకున్నారు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నారు. కానీ యేసుప్రభు అంటున్నారు, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు అని. వారైతే, నినేవే పట్టణస్థులైతే క్షమించే దేవుని దగ్గరికి వారు వెళ్ళారు యోనా మాట విని.
ఇప్పుడు స్వయంగా క్షమించేవాడే వచ్చి మనసు మార్చుకోమని చెప్తుంటే మనందరిలో చాలామందిలో చలనమే లేదు. అందుకే ప్రభు అంటున్నారు, రేపు నినేవే వారు అంటారు, యోనా కంటే గొప్పవాడు చెప్తే కూడా మీరు వినలేదు అని. అయితే ప్రభువు అక్కడున్న శాస్త్రులను పరిశీలితో అంటున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా అని. ఈ తరంలోకి మనం కూడా వస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే మత్తయి సువార్త 24:34 ప్రభువు రాకడ సూచనలు చెప్తూ ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు అని అంటున్నారు. కాబట్టి మొదటి రాకడ మొదలుకుని రెండవ రాకడ వరకు ఉన్నదంతా దేవుని దృష్టికైతే ఒకటే తరం. లోకం దృష్టికి ఎన్నో తరాలు గతించిపోయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికైతే ఒక్కటే తరం. అందుకే ఆయన పరిశీలన గురించి మాట్లాడిన మాటలు మనకు కూడా వర్తిస్తాయి. యోనా యొక్క మామూలు సందేశం వినే నినేవే ప్రజలు ఎంతో మార్పు చెందారు. కానీ యేసుప్రభు యొక్క అధికారపూర్వకమైన స్వరాన్ని విని కూడా మార్పు చెందని తరంలో మనం కూడా ఉన్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మన మీద నేరం మోపడానికి నినేవే వారికి అధికారం కలిగింది. ఆ తర్వాత దక్షిణ దేశపు రాణిని గురించి చెప్తూ అన్నారు, ఆమె అందరికంటే గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోను దగ్గరికి ఎక్కడుంచో నదులు, సముద్రాలు, ఎడార్లు దాటుకుని వచ్చింది, ఎంతో విలువైన జ్ఞానం తెలుసుకోవాలని. కానీ ఈరోజు మన ఎదుట సొలొమోనును సృష్టించిన వాడే ఉన్నాడు. సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఉంది, కానీ అనంత జ్ఞాని అనేవాడు, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు మన దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర నేను నిరంతరం జీవింపజేసే జ్ఞానం ఉంది. ఈరోజు మనకివ్వబడిన సమాచారం, జ్ఞానం చాలా ఎక్కువ. ఎవరెక్కువ తీసుకుంటారో వారే ఎక్కువ లెక్కప్ప చెప్పాలన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఈ తరానికి దేవుడు ఏ విషయంలోనూ సాక్ష్యం లేకుండా చేయలేదు. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడే మనం వెలుగును రిజెక్ట్ చేశామనుకోండి, పరలోకంలోకి వెళ్ళాక మనకి ఇంకా చాయిస్ లేదు. అక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. ఏదైనా సరే భూమి మీద మనం ఏది చూస్ చేసుకుంటామో దాని ప్రకారం, దాని పర్యవసానం అక్కడ అనుభవిస్తాం, అంతే. ఈరోజు మన ముందు ఎంతో సౌకర్యం ఉంది, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనసులో మార్పే లేదు. కారణం దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడకుండా మన సొంత శక్తి మీద ఆధారపడటమే. ఈ తరం ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రవచనాలు విన్నాం, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. అయినా మనసు మార్చుకుని దేవుని వైపు తిరగకపోతే మనం కూడా ఈ చెడ్డ తరంలో భాగమైపోతాం. అందుకే ప్రభు అంటున్నారు అపోస్తల కార్యాలు 2:40 ఈ తరం వారికి వేరై ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. వినడానికి మాత్రం కాకుండా జీవించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రతి వారికి ప్రేమపూర్వక హెచ్చరిక ఇస్తూ మన శిక్షనంతా తానే భరించారు. ఇంకా మనం దాన్ని అనుభవించక్కర్లేదు. ఒకవేళ మనం ఆయన తిరస్కరించి లేదు నా శిక్ష నేనే భరిస్తానని అనుకుంటే అప్పుడు కూడా ప్రభు మనల్ని గురించి ఎంతో బాధపడతారు. కారణం 1, నీ విషయంలో ఆయన పొందిన శిక్ష వ్యర్థమైపోతుందని, 2, నీవు నశించిపోతున్నావని. అదే మనం ఆయనను అంగీకరించి ఆయన మనకిస్తున్న ఆత్మజ్ఞానాన్ని పొందుకుంటే ఆ ప్రభు ఎంతో సంతోషించి మనల్ని దీవిస్తారు. నీకోసం కానీ మరెవ్వరి కోసం, నా కోసమైనా మరెవ్వరి కోసమైనా మరణించింది ఒక్కరే. భూమి మీద మరణించి తిరిగి లేచిన వాడు ఒక్కడే, ఆయన యేసు ప్రభువే. ఎందుకు మరణించి తిరిగి లేచాడో కనుక్కుంటే చాలు, ఆ జ్ఞానం మనం సంపాదిస్తే చాలు, మనకు పూర్తిగా అర్థమైపోతుంది. మన ముందే వెలుగుండగా చీకటిని ఎందుకు ఎన్నుకోవాలి? మన ముందు జీవం ఉండగా మరణాన్ని ఎందుకు పొందుకోవాలి? మనకు పరిశుద్ధాత్మ శక్తి ఉండగా మన సొంత శక్తి మీద ఎందుకు ఆధారపడాలి? ఈ తరం వారు నిర్లక్ష్య పెడుతున్న దేవుని వాక్యాన్ని మనం గౌరవించి దాని ప్రకారం బ్రతికితే నిజంగా ఈ తరానికి వేరై ఉండొచ్చు. అప్పుడు ఈ తరానికి వేరై ఉండమని చెప్పిన దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికినట్లే. ప్రార్థించుకుందామా? మా పరలోకపు తండ్రి, జ్ఞానం సంపాదించడమే జ్ఞానానికి మూలాంశమని చెప్పినట్లుగా మేము జ్ఞానుల వల్లే ప్రవర్తించడానికి సహాయం చేయండి. నిజమే, శేబదేశపు రాణి చాలా దూరం ప్రయాణించింది జ్ఞానం కోసం. ఈరోజు మా ముందే ఎంతో జ్ఞానం ఉంది, మా చేతుల్లో ఉంది నీ దివ్యమైన వాక్కు. దాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. నీకు అనుకూలంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి ప్రవ్వా. మేము నీ సన్నిధిలో నిర్దోషులుగా నిలబడటానికి ఏం జరగాలో అదంతా మా తరపున మీరే చేసేశారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ఈ తరానికి వేరై రక్షణ పొందుకుని అందులో కొనసాగి నిత్య జీవానికి పాత్రలమయ్యేటట్లుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఈరోజు అంతటినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని నడిపించి దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.